మొదలు పెట్టేస్తా మామ స్టైల్లో మామ స్టైల్లో మామ స్టైల్లో హాయ్ మచ్చా, ఈరోజు మంట లేదు, నూనె లేదు. కడ్ పోహా మీకోసం. ఫస్టుగా ఎర్రగడ్డలు తీసుకోవాలి. ఆ ఎర్రగడ్డలు ఎట్లా అంటే మనం చిన్న తరుకో ఎర్రగడ్డ, ఓన్లీ ఎర్రగడ్డ ఫ్లేవర్. ఇది చిన్నగా ఉంది అనుకో, మొత్తం అటుకులు ఫ్లేవరు, మన పెరుగు ఫ్లేవరు, టమోటా అన్నీ మన పంటి కింద పడాలి కదా, అన్నీ కలిపి టేస్ట్ రావాలా. అట్లా లేకుండా పెద్దగా ఉందనుకో మనం ఏమవుతుందని పెద్ద ఓన్లీ ఎర్రగడ్డ టేస్ట్ మాత్రమే తెలుస్తాయి. ఎందుకు ఇలా తిప్పికొస్తా, ఎందుకో తెలుసా, నాకు ఇలా తిప్పికోయడమే ఇష్టం. కొయ్యారే కొయ్యి 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 కొయ్యారే కొయ్యి కొయ్యి కొయ్యి. బాగా చిన్న తరుక్కోలా మచ్చా. ఇవి కూడా చిన్నగా నీట్గా. ఎక్కువ టమోటా కావాలంటే వేసుకోవచ్చు మచ్చా. నాకంటే దాని క్వాంటిటీని బట్టి నేను తీసుకున్నా. కొద్దిగా ఆనియన్స్ అంటే ఇష్టం కాబట్టి కొద్దిగా ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నా నేను. మామూలుగా అయితే 2 ఎర్రగడ్డలు సరిపోతాయి. కొద్దిగా ఎర్రగడ్డ ఒక. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. ఉప్పు కొంచెం లైట్గా, అలానే మిరప్పొడి కూడా వేసుకోవాలా. అంటే మీరు పట్టి స్పైసీగా తిన్నారనుకో కొద్దిగా ఎక్కువ. పెరుగు మనమే పాలు తీసుకొని దాన్ని చేసుకొని చేస్తే భలే ఉంటుంది మచ్చా. ఆ టేస్టే వేరు. నెక్స్ట్ మళ్ళీ అటుకులు ఉంటాయి కదా, మన అటుకుల్ని 2 కప్పులు తీసుకోవాలా. 2 కప్పులు దీన్ని నీట్గా వాటర్లో 2 సార్లు కడుక్కోవాలా. అందుకని ఫస్ట్ సారి ఏం చేస్తానంటే మొత్తం అటుకులన్నీ వేసి నీట్గా దాన్ని బాగా డిప్ చేయాల. డిప్ చేస్తే అప్పుడు మనం ఏమవుతుందని అవి అటుకులన్నీ నీట్గా దానిపైన ఏమైనా ఉన్నా అని ఇది అయిపోతుంది. బాగా దీంట్లో అవి వేసుకున్నాం, అటుకులను నీట్గా వేసుకున్నాం. అన్ని అటుకుల్ని పొడి పొడి చేసుకోవాలి, ఉంట కడతాయి. ఎందుకంటే వాటర్లో మనం ఇది చేసాము. మిక్స్ రా మామా, మిక్స్ 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 ఓ మిక్స్. బాగా మిక్స్ చేయాల. మొత్తం అంతా నీట్గా మిక్స్ చేస్తే, అంటే అంత నీట్గా కలపాల. అంత ఏదంటే ఏది లేకుండా మనం ఊరికి అట్లా అన్నామనుకో, పెరుగు చోటు ఉంటుంది, అది ఒకటి ఉంటుంది. నీట్గా అంతా కలిపేయాల మొత్తం.